ఓకే. సాయి గారు అపరిచితుడా? హాయ్ అండి. నా పేరు సాయి కృష్ణ. స్క్రీన్ నేమ్ వచ్చి ఎస్ కృష్ణ. అనిల్ రావుడికి రచనా సహకారం ప్రతి సినిమాకి చేశాను. అనిల్ నేను ఫ్రెండ్స్ యాక్చువల్గా. ఇప్పుడు నేను అంటే ఈ వేదికగా ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఒకటి చెప్తాను. అనిల్ రావుపూడి వరుసగా హిట్లు తీసుకుంటూ వస్తున్నాడు. సోషల్ మీడియాలో అతని మీద ట్రోలింగ్ చేస్తూ ఉంటారు, సినిమా ఎలా తీయాలి ఎలా తీయాలి అని చెప్పి. అతను ప్రతి సినిమాకి నేను రైటర్గా చేస్తూ వచ్చిన ప్రతి డబ్బుల్ని అంటే నేను తీసుకోకుండా మొత్తం శిరీష్ గారికి రాజు గారికి ఇచ్చి, సార్ దీన్ని డిస్ట్రిబ్యూషన్లో పెట్టండి నాకు డబ్బులు కావాలంటాను. నా ప్రతి సినిమాకి నేను ఎక్స్ట్రా రూపాయి తిన్నా. అంటే అనిల్ రావుపూడి తీస్తున్న సినిమాకి నేను డబ్బులు తింటున్నా, అంటే ఒక రైటర్గా కాకుండా. మరి సోషల్ మీడియాలోనేమో ఇలాది సినిమా అలాది అని చెప్తా ఉంటుంటే నాకే చాలా బాధగా అనిపించేది. రే, ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి అంటే జనాలు వచ్చి చూస్తున్నారని అర్థం. సో అనిల్ రావుపూడి అనిల్ రావుపూడి సినిమా చూడాలంటే మీరు థియేటర్లో చూడాలి, జనంతో చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో డిస్ట్రిబ్యూటర్గా కానీ, ఒక రైటర్గా కానీ, ఒక ఫ్రెండ్గా కానీ అనిల్ రావుపూడి మీద నాకు చాలా చాలా గౌరవం, రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఒక్క మాట మన రోడ్డు మీద ఎవడన్నా అంటే చుక్కని బాధపడతాం. అతన్ని రకరకాలుగా అంటే మనిషి ఎదిగే కొద్దీ రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అవి కూడా నేను అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను, అనిల్ ఈ మాట అన్నాడు, అతను ఆ మాట అన్నాడు అని. కానీ దానికి దేనికి ఇదవకుండా ఒక మనిషిని నేను నవ్వించాలి, నేను నెక్స్ట్ స్క్రిప్ట్లో ఏం చేయాలి అనే థాట్లోనే ముందుకెళ్తూ ఉంటాడు. అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ని మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నింపుతూ ఉంటాడు. అవి బాగా నేర్చుకున్నాం అనిల్, థ్యాంక్ యూ. అలాగే తన ప్రతి సినిమాలోనూ నేను పెట్టి ఇప్పుడు దాకా ఎప్పుడూ లాస్ అవ్వలేదు. వెరీ వెరీ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి గారు. డిస్ట్రిబ్యూటర్ కమ్ రైటర్ సాయి గారు చాలా చక్కటి